ఆంక్షలు ఎత్తివేశారని అంతా రిలాక్స్ అవుతున్న సమయంలో తెలుగు రాష్ట్రాల వైద్య శాఖ మరోసారి బాంబు పేల్చింది. కరోనా ముప్పు ఇంకా పొంచే ఉందని ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా మూల్యం చెల్లించుకోక తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏపీతో పాటు తెలంగాణలో రానున్న రోజుల్లో కరోనా డేంజర్ బెల్స్ మోగించే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణకు డెల్టా టెన్షన్ ఇంకా ఉందని, జనం నిర్లక్ష్యంగా ఉండొద్దంటూ తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలు పెరిగాయని, రాజకీయ నాయకులు కనీసం మాస్కులు కూడా పెట్టుకోకుండా మాట్లాడుతున్నారని ప్రత్యేకంగా ప్రస్తావించారు డిహెచ్ శ్రీనివాసరావు. నేతలు, ప్రజలు కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించకపోతే ముప్పు తప్పదంటున్నారు ఆయన. ఈ సెకండ్ వేవ్ అనేది పూర్తిగా కంట్రోల్లోకి రాలేదు. ఎందుకంటే అది ఎక్కువగా ఎక్కడైతే యాక్టివిటీస్ ఇంటెన్సిఫై అవుతున్నాయో అక్కడ ఆ మండలాల్లో అనుకోండి, ఆ హాస్పిటల్స్లో అనుకోండి కేసెస్ పెరుగుతూ ఉన్నాయి. ఇది ఇప్పట్లో పోయే వైరస్ కాదు, ఇంకొక 1-2 సంవత్సరాలు మనతోనే ఉండే వైరస్. ఇంకా ఎలాంటి వేరియంట్స్ వస్తాయో తెలియదు. మీరు తేలిగ్గా తీసుకోవద్దు. మీరు ఇంటా బయట మాస్క్ ధరించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ గుంపులకి, సమూహాలకి, జాతరలకి, బోనాలకి, ఉత్సవాలకి భౌతిక దూరాన్ని పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకేసారి ఈ పొలిటికల్ యాక్టివిటీ అనేది చాలా ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా ర్యాలీలు, ఎక్కడ చూసినా బహిరంగ సభలు, ఎక్కడ చూసినా పాదయాత్రలు, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. మాట్లాడేటప్పుడు ఏ రాజకీయ నాయకుడు మాస్క్ పెట్టుకోడు. మాస్క్ పెట్టుకోకపోతే ఎన్ని తుంపర్లు పడతాయి. చుట్టూ, ముందు, వెనక ఎక్కడ చూసినా కానీ కార్యకర్తలు లేకపోతే ప్రజలు ఉంటారు. ఆ తుంపర్ల ద్వారా వైరస్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఈ విషయాలని చూస్తుంటే నిజంగా బాధ అనిపిస్తుంది. డిహెచ్ శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను ఎంత సీరియస్గా చూడాలి? ఇదే అంశంకు సంబంధించి మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం బిహైండ్ ద హెడ్లైన్స్ చర్చలో పాల్గొనబోతున్నారు ప్రముఖ వైద్య నిపుణులు, కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ గారు. అలాగే మరికాసేపట్లో ప్రముఖ పీడియాట్రిషియన్ షర్మిల గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. ముఖర్జీ గారు, మనం కొద్ది రోజుల కిందటే 3వ వేవ్ ముప్పు తప్పదా అంటూ మనం డిస్కస్ చేసాం. మీరు డిబేట్లో జాయిన్ అయ్యారు. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ సమీక్ష నిర్వహించారు. 3వ వేవ్ తప్పేటట్టు లేదు, అలర్ట్గా ఉండండి అనేది నిన్నటి మీటింగ్ సారాంశం. నిన్న సాయంత్రం తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు ఒక రకంగా ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 2 ఏళ్ళు ఇంకా ఉండే అవకాశం ఉంది. అటు రాజకీయ నాయకులు ర్యాలీలు, పాదయాత్రలకు అనుమతులు ఇవ్వడం కానీ, వాళ్ళు పాదయాత్రలో పాల్గొనడం కానీ ఎక్కడా కోవిడ్ ప్రోటోకాల్ పాటించడం లేదు, ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించడం లేదు అని ఆయన వ్యాఖ్యలను ఎంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? మనం ఖచ్చితంగా సీరియస్గానే తీసుకోవాలండి. అంటే ప్రభుత్వం తరపున ఒక అథారిటీ అయిన శ్రీనివాసరావు గారు ముఖ్యంగా వచ్చి మనకి చాప కింద నీరులాగా కేసెస్ పెరుగుతూ ఉన్నాయి, మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, కొన్ని చోట్ల తగ్గినప్పటికీ కొన్ని చోట్ల పెరుగుతున్నాయి, మనకి డెల్టా వేరియంట్తో పాటు ఇంకే వేరియంట్ రావచ్చో తెలియదు. అట్లాగే ఎయిమ్స్లో డాక్టర్లు చెప్పినట్టు శ్రీనివాసరావు గారు కూడా ఏదో చెప్పారు, నెక్స్ట్ 1 to 2 years మనకి ఇది పోయే అవకాశం కనపట్లేదు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని. అది ఇక మనం కూడా ప్రతిసారి అదే చెప్తున్నాం. ఈ జాగ్రత్తలు తీసుకోవడం అయితే మనం ఎక్కడైతే మనం కొంచెం మేరకు నెగ్లెక్ట్ చూపిస్తామో, ఎంత అప్రమత్తంగా లేకుండా ఉంటామో అంత మేరకు కేసెస్ పెరిగే అవకాశం ఉంటుంది. అది ఖచ్చితంగా పెరుగుతుంది అనేది విషయం తెలుస్తోంది. కాకపోతే ఒక చిన్న విషయం ఏంటంటే, నిన్ననే ఐసీఎంఆర్ స్టడీ కూడా ఒకటి వచ్చిందన్నమాట. ఐసీఎంఆర్ ఏం చేసిందంటే 4th సీరో సర్వే డిక్లేర్ చేసింది నిన్ననే. అంటే ఇప్పుడు దాకా 3 సీరో సర్వీస్ అయినాయి. లాస్ట్ సీరో సర్వే ఈ జూన్ లాస్ట్ 2 weeks దగ్గర నుంచి తర్వాత జూలై మొదటి 10 days వరకు, అప్పటి వరకు వాళ్ళు ఒక సర్వే చేసి చూశారు. సుమారుగా ఒక 35,000 మందిలో చూశారు. వాళ్ళు చూసిన దాంట్లో తెలిసింది ఏంటంటే, సుమారుగా 67% మందికి మనకి యాంటీబాడీస్ ఉన్నాయి అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే మొత్తం పాపులేషన్లో చూసుకున్నట్టయితే 67% మందికి యాంటీబాడీస్ ఉన్నాయి. ఒక 33% మంది, అంటే ఒక 1/3 ఇంకా మనకి ససెప్టబుల్గా ఉన్నారు అని. ఐసీఎంఆర్ చెప్పేది ఏంటంటే, ఒక 40 కోట్ల మంది ఇంకా వల్నరబుల్గా ఉన్నారు, ఇంకొక మిగతా వాళ్ళందరూ కొంత మేరకు ప్రొటెక్టెడ్గా ఉన్నారు అనేది ఐసీఎంఆర్ చెప్తోంది. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ 32,000 మందిలో ఆల్మోస్ట్ ఒక 8,000 మంది దాకా, అంటే సుమారుగా 1/4 మంది హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారు. అంటే హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరైతే కొంచెం వ్యాక్సినేషన్ రేట్స్ ఎక్కువ ఉంటాయో వీళ్ళు ఉండటం జరిగింది. రెండోది, వాళ్ళు తీసుకుంది 70 జిల్లాల నుంచి మాత్రమే డేటా తీసుకున్నారు, మొత్తం నుంచి తీసుకోవాలి. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఐసీఎంఆర్ సీరో సర్వేలో మనకి 67 to 68% మందికి యాంటీబాడీస్ ఉన్నప్పటికీ కూడా
మనకి ఇంకా ప్రమాద గంటికలు అనేవి ఉన్నాయి, మనకు పోలేదు అనే విషయాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 1/3 ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా వల్నరబుల్ గా ఉన్నారనేది ఒకటి గుర్తించడం మాత్రమే కాకుండా, మీరు ఇంకొక విషయం ఏంటంటే ఈ ఉన్న 2/3 లో కూడా యాంటీబాడీస్ ఉన్న 2/3 కూడా ఎంత మేరకు ప్రొటెక్షన్ ఉంటుంది అనే విషయం క్లియర్ గా లేదు. అంటే ఆల్రెడీ మీకు యాంటీబాడీస్ ఉన్న వాళ్ళకి కూడా వస్తున్నాయి డిసీజ్, ఆల్రెడీ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి కూడా కొంతమందికి డిసీజ్ వస్తుంది. ఈ విషయాలను మనం మర్చిపోకూడదు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత డిసీజ్ వచ్చినా ప్రమాదకరం అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది, కానీ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు, డిసీజ్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళు, యాంటీబాడీస్ టెస్ట్ చేసుకుని ఉందన్న వాళ్ళు అందరూ కూడా కొంత మేరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే మనకి క్లియర్గా కనబడుతోంది. ఈ ఐసీఎంఆర్ సర్వే ఒక పక్కన, ఇంకో పక్కన శ్రీనివాసరావు గారు చేసిన హెచ్చరిక రెండో పక్కన, మూడో పక్కన మనకి ప్రపంచ దేశాల్లో డెల్టా వేరియంట్ విలయతాండవం చేస్తోంది. అంటే మీరు యూకేలో కేసెస్ పెరుగుతున్నాయి, యుఎస్లో కేసెస్ పెరుగుతున్నాయి, యూరోప్ మొత్తం మీద కేసెస్ పెరుగుతున్నాయి, ఇండోనేషియా అయితే చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. కాబట్టి WHO చెప్పడం ఏంటంటే ఇప్పటికి ఉన్నన్ని కేసులు, ఇప్పుడు నమోదవుతున్న కేసులు ఇంకెక్కడా నమోదు కాలేదు, అంత ఎక్కువగా నమోదవుతున్నాయి అని. ఇంకో పక్కన ఏం చెప్తున్నారు, గ్లోబల్ స్టడీ ఒకటి చేసి ఇండియాలో మరణాల సంఖ్య చాలా ఎక్కువ అయినట్టుగా అనిపిస్తోంది అని నిన్ననే వాళ్ళు ఒక నివేదిక రిలీజ్ చేశారు. అంటే మనం 4 లక్షలని చెప్తున్నాం, ఇంకా ఎక్కువగా ఉన్నాయి అనే విషయం వాళ్ళు ఒకటి చెప్తున్నారు. కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే మనం ఖచ్చితంగా చాలా 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 జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మనం దీన్ని రిలాక్స్ అయిపోయామంటే, ఒక చిన్న అప్రమత్తత లేకుండా పోయిందంటే, ఒక నిర్లక్ష్యత, ఒక నిరాసక్తత వచ్చిందంటే మనం గనక దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటికీ కూడా కోవిడ్ ప్రాణాంతకమైన వ్యాధే, ఇప్పటికీ కూడా అది వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇంకా కొత్తగా వచ్చే వేరియంట్స్ తో ఇంకా ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు అంటే ఇది శ్రీనివాసరావు గారు భయపెట్టినట్టు కాదు. శ్రీనివాసరావు గారు ఏం చెప్తున్నారంటే 2 విషయాలు చెప్తున్నారు. ఒకటి, మీరు కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ని సరిగ్గా పాటించండి. రెండోది, మాస్క్ ఖచ్చితంగా వేసుకోవడంతో పాటు వ్యాక్సిన్ కూడా తీసుకోండి. మాస్క్ అండ్ వ్యాక్సిన్ అనేది ఒక నినాదం కావాలి. ఒక పక్క మాస్క్, ఇంకో పక్క వ్యాక్సిన్, ఈ రెండు మనం కనుక ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే మనం ఖచ్చితంగా దీని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. రైట్. ముఖర్జీ గారు, మీరు ICMR 4వ సీరో సర్వే ప్రస్తావించారు కాబట్టి వాళ్ళు మరో పాయింట్ కూడా అందులో ఇంకా 40 కోట్ల మందికి కరోనా ముప్పు ఉంది అని అన్నారు. అలాగే మీరు చెప్పినట్టుగా యాంటీబాడీస్ 67% మందిలో ఉన్నాయి అన్నది రేపు పొద్దున్న అవి ఎంతవరకు ఎదుర్కొంటాయి అన్నది కూడా అత్యంత కీలకమైనది. ఖచ్చితంగా అది కూడా మనం మాట్లాడదాం. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ షర్మిల గారు. షర్మిల గారు, వెల్కమ్ అండి. మనం చూస్తున్నాం అటు 2వ వేవ్ ఎంత విలయతాండం సృష్టించిందో, ఇక 3వ వేవ్కి సంబంధించి ఇంకా కేసులు తగ్గిపోయాయి, ఇంకా అంతా సేఫ్ జోన్లో ఉన్నామని చాలా రాష్ట్రాలు ఆంక్షలు ఎత్తేసాయి. తెలంగాణలో 100% ఆంక్షలు ఎత్తేసారు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో కొన్ని వెసులుబాట్లు ఇచ్చారు, అక్కడ కొన్ని ఆంక్షలు కొనసాగుతున్నాయి. నిన్న డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు చేసిన ప్రకటన, ఇంకా ప్రమాదం పోలేదు, ఇంకా 2 ఏళ్ళు ఉండే అవకాశం ఉంది. అటు ర్యాలీలుకి, పాదయాత్రల్లో పొలిటీషియన్స్ పాల్గొనడం కానీ, మాస్కులు ఎవరు పెట్టకపోవడం కానీ, ఈ పండగలకి పబ్బాలంటూ ముందుకు వెళ్ళటం కానీ, ఇవన్నీ చూస్తుంటే ఇంకా మీ చేతుల్లో మీ ఆరోగ్యం ఉంది, మీ చేతుల్లో మీ ప్రాణం ఉందంటూ ఆయన మాట్లాడిన సందర్భం ఎట్లా చూడాలి? హౌ సీరియస్ ఇట్ ఈజ్ అని. చాలా అప్రోప్రియేట్గా చెప్పారు శ్రీనివాస్ గారు. మన క్లాస్మేట్, అందుకని గౌతమ్ శ్రీనివాస్. సో ద థింగ్ ఈస్, అది డెఫినెట్గా వార్నింగ్స్ అయినాయి. సీరో సర్వే నిన్న రిలీజ్ అయిన దాంట్లో మనకి ఎలా ఉందంటే, సీరో ప్రివిలెన్స్ ఆల్మోస్ట్ 67 పాయింట్ సంథింగ్ అని చెప్పారు, ఓవరాల్ సీరో ప్రివిలెన్స్. అండ్ హెల్త్ కేర్ వర్కర్స్లో అండ్ నాన్ హెల్త్ కేర్ వర్కర్స్, జనరల్ పాపులేషన్లో చెప్పారు. సో దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ఏంటంటే, హెల్త్ కేర్ వర్కర్స్లో ఇంకా 10% ఆఫ్ దెమ్ ఆర్ నాట్ వ్యాక్సినేటెడ్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఈ నార్మల్ పాపులేషన్లో చూస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అన్వాక్సినేటెడ్, వ్యాక్సిన్ తీసుకోలేదు. సో వ్యాక్సిన్ తీసుకోని వాళ్ళల్లో ఉన్న ఈ సీరో ప్రివిలెన్స్ని మనము ప్రాబబ్లీ అది ఇమ్యూనిటీ కింద చూడకూడదు. ఎందుకంటే అది ప్రస్తుతానికి ఉంది, అంటే రీసెంట్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, లేదా పాస్ట్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, వాళ్ళకి యాంటీబాడీ లెవెల్స్ ఇంత ఉన్నాయి అని తెలిసింది, లేదా ఒకసారి ఇన్ఫెక్ట్ అయ్యారని తెలిసింది. బట్ వీళ్ళెవరు, నా దృష్టిలో ఐ డోంట్ థింక్ దే ఆర్ కంప్లీట్లీ ప్రొటెక్టెడ్.
వీళ్ళకి ఈ ఇమ్యూనిటీ వేన్ ఆఫ్ అయిన టైంలో కనుక ఎక్స్పోజర్ ఉంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్ బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ వ్యాక్సినేట్ అయిన వాళ్ళల్లోనే ఇన్ఫెక్షన్స్ చూస్తున్నాం. సో ఈ ఒకసారి వచ్చి తగ్గిన వాళ్ళల్లో ఇన్ఫెక్షన్ రాకూడదు అనేది లేదు. ఇవన్నీ పక్కకు పెడితే 40 crore పాపులేషన్ ఇంకా వల్నరబుల్గానే ఉంది. అది ఇమ్మీడియట్గా ఇప్పటికిప్పుడు మనం పాటించబోయే మన అప్రోప్రియేట్ ఆర్ ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్తో ఇమ్మీడియట్గా వాట్ డూ యూ సే ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఉన్నది 40 crores-కి. అదేం చిన్న నెంబర్ కాదు. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ మనం కోవిడ్ ఇది చూస్తే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ని చూడండి, మనని చూడండి, 2-3 పాయింట్స్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఏంటంటే మన దగ్గర సెకండ్ వేవ్లో ఆల్మోస్ట్ ర్యాంపేజ్ చేసి మనని అతలకుతలం చేసిన డెల్టా వేరియంట్, డెల్టా ఆర్ డెల్టా ప్లస్, ఇప్పుడు చాలా సేఫ్గా ఉన్నాము అని అనుకున్న కంట్రీస్లో జస్ట్ మారణ హోమం సృష్టిస్తోంది. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సరే మన దగ్గర నుంచి ఇండోనేషియా, మలేషియా, బంగ్లాదేశ్ అండ్ ఈవెన్ ఇటలీ, జర్మనీలో కూడా యుఎస్లో కూడా అన్వాక్సినేటెడ్ పాపులేషన్లో డెల్టా వేరియంట్ పెద్ద థ్రెట్ అయ్యింది. సో దీని గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రేపు ఇక్కడ నుంచి మన డెల్టా వేరియంట్ వేరే చోటకి వెళ్ళిందా, ఎక్కడి నుంచి స్టార్ట్ ఎక్కడికి వెళ్ళింది, ఇది అనవసరం. సేఫ్ అని అనుకున్న పాపులేషన్లో కూడా మళ్ళీ రిసర్జెన్స్ చూస్తున్నాం. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వ్యాక్సిన్ తీసుకున్నారో తీసుకోలేదా అనేది ఒకటైతే, తీసుకున్న పాపులేషన్స్లో కూడా బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ రావచ్చు అనేది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే రేపు అక్కడి నుంచి ఎక్కడైతే విపరీతమైన ర్యాంపేజ్ ఉందో మల్టిప్లికేషన్ అవుతున్న చోట మనకి డెల్టా వచ్చినట్టుగా ఆల్ఫా బీటా కప్పాలా కాకుండా డెల్టా వచ్చినట్టు అక్కడ ఇంకొకటి ఇప్పుడు లాంబ్డా వచ్చింది, లాంబ్డా కాకుండా ఇంకోటి ఏదో వస్తుంది, వచ్చి ఇది నెక్స్ట్ వేవ్ని మనకి తీసుకురాదు అనేది లేదు. డెఫినెట్ థింగ్ అది. అండ్ దీనికి మనం ఎంతవరకు సో వీటన్నిటిలోనూ మన చేతుల్లో ఉండేది ఏంటి అని మనం గమనిస్తే 2 విషయాలు. ఆబ్వియస్గా వీలైనంత త్వరగా వ్యాక్సినేట్ చేయటం వార్ ఫుటింగ్ మీద. ఇంకా కూడా లెస్ దాన్ 10-12% ఉంది మనది వ్యాక్సినేటెడ్, కంప్లీట్లీ వ్యాక్సినేటెడ్ పాపులేషన్. సో అండ్ డెల్టా వేరియంట్కి మీరు చూస్తే ఈ వ్యాక్సిన్స్ తీసుకున్న దాంట్లో ఫస్ట్ డోస్ తర్వాత ఉన్న ప్రొటెక్షన్ కోవిషీల్డ్ మీద చేశారు, అంటే ఆస్ట్రాజెనికా మీద చేశారు. ముందు 70% ఉన్న ప్రొటెక్షన్ ఇప్పుడు 30%కి వచ్చింది ఒకే డోస్ తీసుకున్న వాళ్ళకి ఎఫికసీ. సో ఇది రేపు ఇంకొక వేరియంట్ వస్తుంది, దానికి ఎఫికసీ ఎలా ఉంటుందని ఎలా చెప్తాం? వేరియంట్ రాకుండా ఉండటానికి మనం చేయాల్సింది ఏంటంటే వైరస్ని ఎక్కువగా మల్టిప్లై అవనివ్వకూడదు. ఇప్పుడు ఈ 40 crore పాపులేషన్లో డెల్టా వచ్చినా ఇంకొక వేరియంట్ వచ్చినా రెప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ రెప్లికేషన్ గనక ఇంకొక ఎర్రర్ని క్రియేట్ చేస్తే విచ్ ఇస్ ఎ మ్యూటాంట్, దట్ డెఫినెట్లీ విల్ కాజ్ అనదర్ బిగ్ అవుట్ బ్రేక్ అండ్ హూ నోస్ ఇమ్యూన్ ఎస్కేప్. ఇవన్నీ అన్ప్రెడిక్టబుల్. మన చేతుల్లో ఉన్నది ఏంటి? వెరీ ప్రెడిక్టబుల్ థింగ్, శుభ్రంగా ఇలాగా మాస్క్ పెట్టుకొని తిరగటం. ఇది ప్రాపర్గా చేయాలి. అండ్ నాన్ ఎసెన్షియల్ ట్రావెల్ చేయకూడదు. చాలా మంది హాలిడేస్కి వెళ్ళిపోతున్నారు. రెండోది హాలిడేస్ కి తర్వాత ఫంక్షన్స్ నాన్ ఎసెన్షియల్ ట్రావెల్, నాన్ ఎసెన్షియల్ కాంగ్రిగేషన్స్, రిలీజియస్ కానీ లేకపోతే ఫెస్టివిటీస్ కానీ లేకపోతే అనకూడదేమో మరి పొలిటికల్ ర్యాలీస్ ఇలాంటివన్నీ లేదు. నేను డిహెచ్ ప్రస్తావించారు, అనడం అనకపోవడం అనేది కాదు. రాజకీయ ర్యాలీలను తప్పు పట్టాలని తప్పు పట్టకూడదని ఎక్కడా లేదు. ఎందుకంటే నిన్న డిహెచ్ శ్రీనివాసరావు నేరుగా డైరెక్ట్ గా అన్నారు, రాజకీయ నాయకులు ర్యాలీ నిర్వహిస్తున్నారు, పాదయాత్ర నిర్వహిస్తున్నారు, మాస్కులు వేసుకోవట్లేదు, కోవిడ్ ప్రోటోకాల్ పాటించట్లేదని నిన్న ఆయన చేసిన హెచ్చరికల భాగం అది. అండ్ ఇంకోటి చెప్తున్నాను నేను, ఐ విల్ టెల్ యూ మై ఓన్ థింగ్. నిన్ననే నేను ఐ వాజ్ వెరీ క్యూరియస్, నాకు యాంటీబాడీస్ ఎంత ఉన్నాయా అని చెక్ చేసుకున్నాను ఒక 2 days బ్యాక్ ఆఫ్టర్ మై 2 days వ్యాక్సినేషన్. అండ్ నాకెప్పుడు దెర్ ఇస్ నో డాక్యుమెంటెడ్ ఇన్ఫెక్షన్ నాకు ఇప్పటి వరకు. సో చాలా అబిస్మల్గా లోగా ఉన్నాయి నా యాంటీబాడీస్. సో అంటే యాంటీబాడీస్కి ఇమ్యూనిటీకి డైరెక్ట్ కోరిలేషన్ ఉండదు. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, టీ సెల్ యాక్టివేట్ అవుతుంది, దట్ విల్ బి ప్రొటెక్టివ్ అనేది ఒకటి ఉంది. కానీ ఇది ఎందుకు చెప్తున్నాను ఇంత పబ్లిక్గా అని అంటే, సో కాంప్లిసెన్స్ పనికిరాదు ఎప్పటికీ. 2 years ఆర్ ఈవెన్ మోర్ మాస్క్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, అదొకటి. అండ్ కంప్లీట్గా మనం దీన్ని గెట్ ఓవర్ అయ్యాము అని కొంతవరకు మనకి అది ఎప్పుడు జరుగుతుందంటే వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిన తర్వాత
అండ్ ఈ వేవ్స్ని మనం గమనించుకుంటూ ఉండాలి. సెకండ్ వేవ్ కంప్లీట్గా మరణ మృదంగా మోగించింది. థర్డ్ వేవ్ ఎలా ఉంటుందా లేదా అనేది అసలు డౌటే లేదు. డెఫినెట్గా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది, ఏ తీవ్రతలో ఉంటుంది, ఇవన్నీ మనం చూసుకోవాల్సినవి. చూసుకున్న తర్వాత దెన్ ద నెక్స్ట్ థింగ్ హ్యాస్ టు హ్యాపెన్. సో కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అండ్ వ్యాక్సినేషన్, ఈ రెండు ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. భయపెట్టాలని అనట్లేదు. నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ అబౌట్ ఎ చైల్డ్ చెప్తున్నాను దట్ ఐ హావ్ ట్రీటెడ్. సరే 500 మందిని ట్రీట్ చేసినప్పుడు ఒక 3-4 అడ్మిట్ చేసాము, అందరూ బాగానే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళారు. బట్ ఇది మనకి కాంప్లిసెన్స్ టీచ్ చేయకూడదు కాబట్టే ఇది చెప్తున్నాను. ఒక చైల్డ్ బోన్ మ్యారో డిప్రెషన్ తోటి ఇట్స్ స్టిల్ ఫైటింగ్, సర్వైవ్ అయ్యింది, హార్ట్ ఇన్వాల్వ్ అయింది, సర్వైవ్ అయింది. బట్ చాలా ఎక్స్ట్రీమ్గా రేర్. మేము వెతుకుతున్నాం ఏంటంటే ప్రపంచంలో ఈ కేసులు ఎన్ని రిపోర్ట్ చేశారు అని. ఆ పర్టికులర్ ఫ్యామిలీ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ త్రూ. ఇప్పుడు ఆ చైల్డ్కి కోవిడ్ వచ్చి ఆల్మోస్ట్ 2.5-3 months అయింది. ఇంకా కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమా అని అనే స్టేట్లో ఉంది. అంటే లాంగ్ కోవిడ్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే బోన్ మ్యారో డిప్రెస్ అయింది అండ్ కంప్లీట్గా అసలు వైట్ సెల్స్ ప్రొడ్యూస్ చేయట్లేదు ఆ చైల్డ్. సో దశల వారీగా ట్రీట్ చేస్తున్నాము. ఐ మీన్ గాడ్ విల్లింగ్ షీల్ రికవర్. సో ఇది ఎందుకు చెప్తున్నాను పబ్లిక్గా అంటే, ఆ ఒక్క ఫ్యామిలీ విచ్ ఈస్ ఎఫెక్టెడ్. ఇప్పుడు 500 మందిని ట్రీట్ చేస్తే ఒకళ్ళకి అంత తీవ్రమైన చాలా బ్యాడ్ అవుట్కమ్ ఉంది. బట్ ఆ ఒక్క ఫ్యామిలీకి అది చాలా ఇంపార్టెంట్ కదా. షీఈస్ ద ఓన్లీ చైల్డ్. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తర్వాత పుట్టిన చైల్డ్, 16 ఏళ్ల పాప. ఇంత బంధం ఉన్న పాపకి ఇప్పుడు ఇట్లా మరణం అంచుల మీద, వాట్ ఎవర్, ఐఎమ్ నాట్ సేయింగ్ డెత్, బట్ చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఉంది. సో ఆ ఒక్క ఫ్యామిలీకి అది డివాస్టేటింగే కదా. సో కాంప్లిసెంట్ గా ఉండద్దు, భయపెట్టాలని చూడట్లేదు, లేకపోతే ఇంకొక రకంగా కాదు. బట్ ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్. కోవిడ్ డిహెచ్ వ్యాఖ్యలు కానీ భయపెట్టాలని కాదు, బట్ హెచ్చరిక జారీ చేయటం అదే ఒక రకంగా 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టుగా ఉంది. చాలా ఇంపార్టెంట్, మన చేతుల్లో ఉన్నదే ఇది. రైట్. ముఖర్జీ గారు, అందరూ చెప్తున్నారు ప్రధానంగా మాస్క్ ధరించండి, సామాజిక దూరం పాటించండి. నిన్న డిహెచ్ కూడా పదే దాన్ని ప్రస్తావించారు. కానీ ఎవరు పాటిస్తున్నారు ఈ 2 బేసిక్ థింగ్స్ అనేది అందరూ ఎవరికి వాళ్ళు ప్రశ్నేసుకోవాల్సిన సందర్భమే. నిన్న ఆయన ఈ రాజకీయ పార్టీల ర్యాలీలు, రాజకీయ పార్టీల సభలు, ఈ పాదయాత్రల అంశాన్ని కూడా ప్రస్తావించారు. మనం 2వ వేవ్లో అటు కుంభమేళాకి అనుమతులు ఇచ్చిన సందర్భం, దాని ఇంపాక్ట్ నార్త్ మీద బలంగా పనిచేసిందన్న రిపోర్ట్స్ కూడా మనం చూసాం. ఈ మధ్యకాలంలో కూడా ఆ ధోరణిలో ఎక్కడ మార్పు రాలేదు. దానిపై మీ కామెంట్ ఏంటి? అంటే రాజకీయ నాయకులు ఈ ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇవ్వడానికి ఈ ర్యాలీస్ అనేవి ఒక పెద్ద అవకాశం అండి. ఒకటి అంటే వాళ్ళు కనుక మాస్క్ పెట్టుకొని కనపడితే, ఇప్పుడు వాళ్ళ మొహాలు కానీ వాళ్ళు ఎవరికి తెలియని వాళ్ళైతే కాదు, వాళ్ళ వాయిస్ బట్టి, వాళ్ళు ఉన్నదాన్ని బట్టి ఎవరనేది క్లియర్ గా తెలిసిపోతుంది అందరికి. వాళ్ళు కనుక ఒక మెసేజ్ ఇస్తే, ఓకే మాస్క్ పెట్టుకోవడం అత్యవసరం నాయన మాస్క్ పెట్టుకోండి అని ఒక గనక ఇస్తే, అంటే మాస్క్ పెట్టుకునేవాడిని ధైర్యవంతుడిగా చూడాల్సిన అవసరం ఉందండి సతీష్ గారు. ఇది ఒక్కటి చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏమైపోతుందంటే ప్రజల్లో ఒక రకమైన నేరేటివ్ వెళ్ళిపోతుంది. మాస్క్ పెట్టుకుంటే భయపడి పెట్టుకుంటున్నాడు, మాకు భయం లేదు మాస్క్ పెట్టుకోవట్లేదని. భయపడాల్సింది భయం లేకపోవటం అనే దానికి ఇది నిదర్శనం కాదు, జాగ్రత్తకి మాత్రమే నిదర్శనం. మాస్క్ పెట్టుకునే వాడిని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఎంకరేజ్మెంట్ పైనుంచి కిందకి రావాల్సిన అవసరం ఉంది. అంటే ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానివ్వండి, లేకపోతే రాజకీయ నాయకులు కానివ్వండి, లేకపోతే మీడియా పర్సనాలిటీస్ కానివ్వండి, ఎవరైనా సరే ముందుకొచ్చి ఓకే మాస్క్ పెట్టుకుంటే మంచిది, మాస్క్ పెట్టుకోండి, మాస్క్ పెట్టుకోవడం అంత కష్టం కాదు అనే విషయాన్ని మనం అంటే జస్ట్ ఇమాజిన్, మనకి మాస్క్ పెట్టుకోవడానికి, మాస్క్ పెట్టుకోపోవడానికి, మాస్క్ సరిగ్గా పెట్టుకోవడానికి, మాస్క్ సరిగ్గా పెట్టుకోపోవడానికి ఒక లైఫ్ కి డెత్ కి మధ్య ఉన్న వ్యత్యాసం అనే విషయం మనకు అర్థమైతే పెట్టుకోవడంలో మనకు అభ్యంతరం ఏముంటుంది? పెట్టుకున్న వాడిని ట్రాల్ చేయాల్సిన అవసరం ఏంటి? మాస్క్ పెట్టుకున్న వాళ్ళని ట్రాల్ చేయడం అనేది బిగినైంది. ఇప్పుడు మీరు ఎప్పుడైతే కేసెస్ తగ్గుతున్నాయో, మీరు ఎవరైతే మాస్క్ పెట్టుకొని కనపడుతున్నారో చిన్న గ్యాదరింగ్స్ లో, ఓకే ఈయన ఎందుకు ఊరికే మాస్క్ పెట్టుకుంటాడు అవసరం లేకుండా అన్న ఫీలింగ్ వస్తుంది. అది మనం పాలదొలాలి. అలా పాలదొలటానికి మనకి రాజకీయ నాయకులు చాలా గట్టిగా ఉపయోగపడతారు. ఎందుకంటే వీళ్ళు ప్రజల్లో తిరుగుతున్నారు, ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో తెలుసు, ప్రజలు ఏ రకంగా ఫీల్ అయ్యేటట్టు చేయగలరో వాళ్ళు చేయగలరు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కనుక మాస్క్ మ్యాండేట్ అనేది గట్టిగా వస్తే,
నేను వ్యాక్సిన్ తీసుకున్నాను, మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా అని ప్రతి ర్యాలీలో ప్రతి రాజకీయ నాయకుడు గనక అడిగితే ఆ వ్యాక్సిన్ ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని వాళ్ళ కార్యకర్తలందరూ చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయండి, వీళ్ళు ఇంత పంపిణీ చేశారు, వాళ్ళు ఇంత పంపిణీ చేశారని కాకుండా వీళ్ళు ఇంతమందికి వ్యాక్సిన్ వేశారు, వాళ్ళు ఇంతమందికి వ్యాక్సిన్ వేయించారు అనే బేసిస్ పైన ఎలక్షన్ జరిగింది అనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. అంటే జస్ట్ నేను ఇంతమందికి వ్యాక్సిన్ వేయించాను, నా నియోజకవర్గంలో నేను ఇంతమందికి వ్యాక్సిన్ వేయించాను, ఇంతమందిని మాస్క్ పెట్టుకోమని నేను ఎంకరేజ్ చేశాను, ఇంతమంది ప్రజలు నేను కాపాడుకున్నాను అన్న ఒక్క నినాదం గనక రాజకీయ నాయకుడు ఇవ్వగలిగాడు అనుకోండి, ఖచ్చితంగా అతనికి ఓట్లేస్తారా ఇరా. కాబట్టి వాళ్ళకి డైరెక్ట్ గా బెనిఫిట్ ఉండటమే కాకుండా ప్రజలకి కూడా బెనిఫిట్ ఉంటుంది, అందరూ బెనిఫిట్. ఏ ఒక్క చోట కేసెస్ ఎక్కువ, లార్జ్ మాస్ గ్యాదరింగ్స్ గానీ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందా నిన్న డిహెచ్ హెచ్చరికల నేపథ్యంలో? ఇప్పుడు గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుందండి, ఈ రెస్ట్రిక్షన్స్ అన్ని లేవు అనే నిర్ణయం గవర్నమెంట్ తీసుకుంది. అవును, అది శ్రీనివాసరావు గారు కూడా యాజ్ అ పార్ట్ ఆఫ్ గవర్నమెంటే కాబట్టి ఆయన ఇంటర్నల్ గా ఇష్యూ రేజ్ చేసి ఉండొచ్చు, వాళ్ళు ఏ రకమైన డెసిషన్ తీసుకుంటారనేది అది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న విషయం. కానీ మనం దాన్ని మార్చలేం. ఇప్పుడు మనకి డైరెక్ట్ గా యాక్సెస్ ఉండదు పోనీ చెప్పి ఓకే ఇది ఇప్పుడు ఇవి ఆపండి ఇవి వద్దు అని చెప్పడానికి. కాకపోతే మనం చేయగలిగింది ఏంటంటే ఉన్న పరిస్థితుల్లో ప్రజల్ని అప్రమత్తం చేయగలగడం అనేది మనం చేయగలం. ఉన్న పరిస్థితుల్లో ఏంటి, ఇప్పుడు ర్యాలీస్ కి అనుమతి ఉంది, థియేటర్స్ కి రేపటి నుంచి ఓపెన్ చేస్తున్నారు, ఆదివారం నుంచి థియేటర్స్ 100% ఆక్యుపెన్సీతో ఓపెన్ చేస్తున్నారు. కాబట్టి ఈ అన్ని మనం వచ్చినప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఇప్పుడు ప్రజలు అవాయిడ్ చేయగలిగితే అవాయిడ్ చేయొచ్చండి ఒక ర్యాలీకి, కానీ ర్యాలీకి వెళ్ళినందుకు వాళ్ళకి ఎంతో కొంత ఇన్సెంటివ్ ఉంటుంది. ఓకే ర్యాలీకి వెళ్ళాము మనం ఏదో ఒకటి పొందామని, అది సాటిస్ఫాక్షన్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు, ఆ ఇన్సెంటివ్ పాజిటివ్ గా ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు, ర్యాలీస్కి వెళ్తారు. కానీ వెళ్ళినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్పాల్సిన పూచి కూడా రాజకీయ నాయకుల మీద ఉంటుంది. ఎందుకంటే ఒక ర్యాలీకి వచ్చి ఒక ఫ్లెక్సీ కడతా కింద పడిపోయి చనిపోయాడంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో, ఒక ర్యాలీకి వచ్చి మాస్క్ పెట్టుకోకుండా కోవిడ్ తెచ్చుకొని చచ్చిపోయాడన్నా కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. ప్రతి రాజకీయ నాయకుడికి కూడా అదే రెస్పాన్సిబిలిటీ, ఆ ఒక సామాజిక స్పృహ అనేది ఉండాలి కదా, ఉంటుంది. కాకపోతే ఇది మనకి డైరెక్ట్ గా కనపడదు. ఇప్పుడు ర్యాలీ వచ్చేసింది, ర్యాలీ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా ఒక నెక్స్ట్ రోజుల్లోనే కనపడదు ఇది. ఆ ర్యాలీ అయిపోయిన తర్వాత ఒక 10-15 రోజులకు కానీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరగదు, ఆ తర్వాత ఇంకో 10-15 రోజులకు కానీ మరణం జరగదు. కాబట్టి ర్యాలీకిను ప్రాణానికి ప్రమాదం అయ్యేదానికి మధ్యలో ఒక 1 నెల రోజుల వ్యత్యాసం ఉంటుంది, అందుకని తెలియట్లా. కానీ ఇది చెప్పాల్సిన పూచి ఖచ్చితంగా రాజకీయ నాయకుల మీద ఉంది. వాళ్ళందరూ కొంచెం ప్రజల్ని అప్రమత్తం చేసి వ్యాక్సిన్స్ వేయించాం, ప్రాణాలను కాపాడాం, మాకు ఓట్లేయండి అని అడిగే పరిస్థితి రావాలనేది నేను కోరుకుంటున్నాను. రైట్. షర్మిల గారు, నిన్న డిహెచ్ చేసిన వ్యాఖ్యలు మరో కీలకమైంది. సెకండ్ వేవ్లో కరోనాతో ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటే వైద్యులు కానీ నర్సులు కానీ అంతా బాగా అలిసిపోయారు అని ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు. నిజంగా ఇప్పుడు ఒకవేళ 3వ వేవ్ వస్తే పరిస్థితి ఏంటి, ఎలా ఎదుర్కోవాలి? డెఫినెట్, ఐ థింక్ డాక్టర్ ముఖర్జీ కూడా ఒప్పుకుంటారు. వీఆర్ రియలీ టైర్డ్, అందరూ వీఆర్ టైర్డ్. అండ్ ఇంకొకటి ఏంటంటే కంటిన్యూస్గా ఈ ఇన్ఫెక్షన్ ఎక్స్పోజర్ మూలన డ్యూరేషన్ ఆఫ్ ఇమ్యూనిటీ ఎంత ఉంటుంది మనకి, ఆఫ్టర్ ఎ వ్యాక్సిన్ బూస్టర్ అవసరమా, ఈ డిస్కషన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి ఓవర్ ద వరల్డ్. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయిల్లో వాళ్ళు బూస్టర్ వ్యాక్సిన్ వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఆల్రెడీ బూస్టర్ వ్యాక్సిన్ ఇస్తున్నారు కొంతమందిలో. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్స్టెన్సివ్గా ఇమ్యునైజ్ అయిన తర్వాత కూడా వాళ్ళకి అవుట్ బ్రేక్ మళ్ళీ మొదలైంది. ఇజ్రాయెల్ మనం ఒకప్పుడు వి కోటెడ్ ఇట్ 100% ఇమ్యునైజ్ అయిపోయారు, లేకపోతే చాలా ఫాస్ట్గా ఇమ్యునైజ్ అయిన కంట్రీ కింద చాలా వేగంగా జరిగింది. సో అలాంటి చోట్ల మళ్ళీ వాళ్ళు అవుట్ బ్రేక్ వచ్చినందుకు బూస్టర్ ఇద్దామని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే హెల్త్ కేర్ వర్కర్స్ కూడా దే ఆర్ ఎట్ ద ఎండ్. ఫస్ట్ థింగ్ ఈజ్ బ్రేక్ లేకుండా వర్క్ చేయటం ఒకటి, రెండోది కాన్స్టెంట్లీ ఇన్ఫెక్షన్ రిస్క్లో ఉండటం. ఒకసారి ఇమ్యూనైజ్ అయ్యాము, బట్ ఆ ఇమ్యూనిటీ ఎన్నాళ్ళు మమ్మల్ని కాపాడుతుంది, ఇంకా రాబోయే వేరియంట్స్కి ఎంతవరకు అది చేస్తుంది, ఇవన్నీ డిస్కషన్స్ అన్నీ చూస్తే జస్ట్ హెల్త్ కేర్ సిస్టమ్ కొలాప్స్ అవ్వటానికి వీళ్ళ ఫెటిగ్ అంటే వీళ్ళ అలసట ఒక్కటే కాదు, కొత్త వేరియంట్ రావటానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కేసులు, నెంబర్ ఆఫ్ కేసులు. అవి ఏ రోజైతే పెరుగుతాయో, టైప్ రైటింగ్ నేను ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటాను, టైప్ రైటింగ్ ఎర్రర్ వచ్చినట్టుగా
ఎక్కువ పేజీలు మనం టైప్ చేస్తూ ఉంటే ఎర్రర్స్ ఎక్కువ అవుతాయి. సో సిమిలర్లీ నెంబర్ ఆఫ్ కేసెస్ని కంటైన్ చేయటం చాలా ఇంపార్టెంట్, ఈవెన్ ఇఫ్ కేసెస్ ఆర్ మైల్డ్ ఆర్ అసిమ్టమాటిక్. ఎందుకంటే చెప్పినందుకు ఇదే కొత్త వేరియంట్ రాకుండా ఆపుకోగలగాలి మనం. దానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నెంబర్ ఆఫ్ కేసెస్ని కంటైన్ చేయటమే. మనం ఇమ్యునైజ్ అయిపోయాము అని మాస్క్లు వదిలేసి తిరిగితే మీకు పర్సనల్ ప్రొటెక్షన్ ఉన్నా కూడా మీరు ఇన్ఫెక్ట్ అయ్యే రిస్క్ ఉంటుంది, ఆ ఇన్ఫెక్షన్ ఇంకొకరికి స్ప్రెడ్ చేసే రిస్క్ ఉంటుంది, అండ్ నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ పెరిగిన కొద్దీ వేరియంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఫ్యూచర్ ఆఫ్ కోవిడ్ చెప్పటానికి. మ్యూటెంట్స్ ఏం రాబోతున్నాయి, వాటిని మనం ఇఫెక్టివ్గా రాకుండా ఆపటానికి ఏం చేయగలగాలి, అదొకటి. అండ్ ఎఫెక్ట్ అవ్వకుండా అన్నిటికీ చాలా సింపుల్గా మళ్ళీ బేసిక్స్కే వెళ్తున్నాం మనం. ఆ బేసిక్స్ ఏంటంటే ట్రాన్స్మిషన్ కట్ డౌన్ చేయాలి. దానికి ఒకే ఒక్కటి దట్ ఈస్ మాస్కింగ్. నువ్వు ఇమ్యునైజ్ అవ్వకపో ఇంకొకటి ట్రాన్స్మిషన్ బ్రేక్ చేసేది ఓన్లీ మాస్కింగ్ అండ్ సోషల్ కాంగ్రిగేషన్స్ని అవాయిడ్ చేయటం మాత్రమే. సో దీస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అంటే బాగా అలిసిపోయారని నేను అన్నారు కదా ఫ్రంట్ లైన్ వారియర్స్, మరి మూడో వేవ్ వస్తే సన్నద్ధంగా ఉంటారా? హ్యూమన్ రిజైలియన్స్ అనేది ఒకటి ఉంటుందండి. మనం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఎంతవరకు సర్వైవల్ కోసం ఎంత మారగలము అనేది మనం ప్రెడిక్ట్ చేయలేని విషయం. సో డెఫినెట్గా ఆ విపత్కర పరిస్థితి వస్తే ఫ్రంట్ లైన్ వారియర్స్ ఇంకా కూడా చేస్తూనే ఉంటారు. కానీ అసలు ఆ పరిస్థితి తెచ్చుకోవటం ఎందుకు, తెచ్చుకొని ఆ తర్వాత మళ్ళీ డిస్కషన్స్ పెట్టుకోవటం ఎందుకు? ఇప్పుడు మన చేతుల్లో అసలు నేను చెప్పాలంటే కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మనము మోస్ట్ కీలకమైన దశలో ఉన్నాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే పీక్ ట్రాన్స్మిషన్ నుండి పీక్ డెత్స్ ఉన్నప్పుడు మనం లాక్డౌన్స్ చేసుకుంటున్నాము, చేయగలిగినంత చేస్తున్నాం. ఇప్పుడు ప్రివెంటివ్ హెల్త్ అని ఒక కాన్సెప్ట్ రీసెంట్గా స్టార్ట్ అయింది. మనం ఇంకా కూడా చేయాల్సింది ఈ 2-3 months మనము ఒక ప్రివెంటివ్ హెల్త్ స్ట్రాటజీని నేషన్ వైడ్ అవలంబిస్తే మనకి ఇంకా ప్రాబబ్లీ కోవిడ్ నుంచి ముక్తి పొందటానికి కొద్దో గొప్ప అవకాశం ఉంది. సో మన డిసిప్లిన్ అంతా చూపించాల్సింది. డెఫినెట్ గా రాకుండా ముప్పుని మనం నివారించడం నేర్చుకోవాలి. ఈ 2-3 months మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్ ఇన్ కోవిడ్ వార్. ఎందుకంటున్నానంటే ఇప్పుడు గనక మనం నేర్చుకుని ఇఫెక్టివ్ గా గనక థర్డ్ వేవ్ పెద్దగా రాకుండా చూసుకోగలిగితే ఇంకా మనం నేర్చుకున్నట్టు హౌ టు డీల్ విత్ ద పాండమిక్ అని. ఒకవేళ ఇప్పుడు కూడా నేర్చుకోలేదు మనం సెకండ్ వేవ్ అంతా కాజ్ చేసిన తర్వాత అని అంటే దెర్ ఇస్ నో హోప్. ఇది ఇంక ఇట్లానే ఇంకొక వేరియంట్ రావడానికి మనం హెల్ప్ చేస్తున్నాము. ఇంక డూ యూ వాంట్ టు కంటిన్యూ లైక్ దిస్? అందరికీ నేను అడిగే క్వశ్చన్ అదే. అలసిపోయాం, డస్సిపోయాం. సో అందరికి బయటపడాలని ఉంది కదా, బయటపడటానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ లోకి వచ్చాము. ఇప్పుడు మీ మాక్సిమం రిజైలియన్స్ కానీ లేకపోతే సీరియస్నెస్ కానీ లేదా మీ పేషెన్స్ కానీ చూపించాల్సిన టైం. ఇప్పుడు మీరు సడలించద్దు. కేసులు లేవు కదా అని మీరు ఇప్పుడు సడలిస్తే ఇది ఇంకా సెల్ఫ్ పర్పెచ్యుయేటింగ్, ఇంకా ఒక 6 waves 7 waves లోకి వెళ్ళిపోతాం. రైట్. ముఖర్జీ గారు, ఒకవైపు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, మాస్క్ ధరించాలి, సామాజిక దూరం పాటించాలి, ఖచ్చితంగా కోవిడ్ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలని సూచనలు చేస్తున్నారు. మీలాంటి వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. నిన్న డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అయితే ఒక రకంగా హెచ్చరిక జారీ చేశారు. కానీ అదే సందర్భంలో చాలా చోట్ల ఈ ఆంక్షలను కూడా సడలించేశారు. మీరందరూ ప్రస్తావించినట్టు ఎల్లుండి నుంచి సినిమా థియేటర్లు 100% ఆక్యుపెన్సీతో ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే అన్ని ర్యాలీలకి సభలకి అనుమతులు ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. ఫంక్షన్లు అవన్నీ మాస్ గ్యాదరింగ్తో జరిగిపోతూనే ఉన్నాయి. ఒకవైపు వాటిని కంట్రోల్ చేయకుండా మరోవైపు మనం జాగ్రత్తగా ఉండాలంటే అది కుదిరే పని అవుతుందా? ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి? అంటే ఒక ఐసీఎంఆర్ సర్వే లాగానే మొన్న ఒక చిన్న ఇంపార్టెంట్ స్నిప్పెట్ ఒకటి వచ్చిందండి. దాని గురించి చెప్తాను. ఆర్ వాల్యూ అనేది ఒకటి ఉంటుంది. కోవిడ్ స్ప్రెడ్ అవటానికి ఆర్ వాల్యూ అంటారు. అంటే బేసిక్ దాన్ని ఆర్ నాట్ అంటారు. ఇప్పుడు మనకి మూవింగ్ దాన్ని ఆర్ వాల్యూ అంటారు. ఆ వాల్యూ మీకు లాస్ట్ 2 weeks లో కన్సిస్టెన్సీగా పెరుగుతూ ఉంది. అంటే ఒక 15 రోజుల క్రితం 0.7 ఉండింది, 1 week క్రితం 0.8 ఉండింది, ఇప్పుడు 0.95 ఉంది నిన్న.
సో 1 దాటిందంటే మళ్ళీ కొత్త వేవ్ రావడానికి నిదర్శనం అనేది సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్న మాట. ఆర్ వాల్యూ రిలీజ్ చేసింది కూడా వాళ్లే, 0.95 దగ్గర ఉన్నాం మనం అని. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనకి ఎంతమందికి యాంటీబాడీస్ ఉన్నప్పటికీ కూడా ఆర్ వాల్యూ గనక పెరుగుతూనుంటే ఒక కొత్త వేవ్ రావడానికి చాలా చాలా ఛాన్స్ ఉంటుంది అని. సో ఇది రియల్ టైం క్యాలిక్యులేట్ చేస్తున్నారు ఆర్ వాల్యూ ఏ రోజుకి ఆ రోజు. ఇప్పుడు 0.95 ఉంది అంటే మనం ప్రమాదపు అంచుల ముందు నిలబడి అక్కడ మనం నిలబడుకున్నాం అనేది మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు సమాజం మొత్తానికి తగిన జాగ్రత్తలు, లేకపోతే సమాజం మొత్తానికి తగినవి ఇవన్నీ గవర్నమెంట్ చూసుకుంటుంది. గవర్నమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం ఉంటుంది, అది వాళ్ళు తీసుకునే నిర్ణయం కరెక్టా కాదా అనేది కాలం నిర్ణయిస్తుంది. బట్ ఇండివిజువల్ లెవెల్లో ఎవరికి వాళ్ళు దీని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా తేలిక. అంటే కోవిడ్ని ఎదుర్కోవడం ప్రభుత్వాలకు కష్టం ఉండొచ్చు, యాజ్ ఒక ఇండివిజువల్ కి కోవిడ్ని ఎదుర్కోవడం ఎంత తేలికండి. మీరు మాస్క్ కరెక్ట్ గా పెట్టుకోండి, 2 వ్యాక్సిన్లు చేయించుకోండి, డన్. మీకు రానే రాదు, వచ్చినా కూడా చాలా మైల్డ్ గా వస్తుంది. ఎందుకంటే వచ్చినా కూడా ఎందుకంటున్నానంటే మనం రిలీజియస్ గా మాస్క్ పెట్టుకోవడం కొంతమందికే సాధ్యం, ఎక్కువ మంది పెట్టుకోరు, కొంతసేపు తీస్తుంటారు. కాబట్టి రిలీజియస్ గా మాస్క్ పెట్టుకోలేకపోయినా చాలా జాగ్రత్తగా ఎక్కువసేపు మాస్క్ పెట్టుకున్నారంటే మీకు వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ ఉంటుంది. అంతేగాని మనం అప్రోప్రియేట్ బిహేవియర్ పాటించకుండా ఓకే ప్రభుత్వం ఈ ఆంక్షలు పెట్టింది దాని ప్రకారమే పోతాను అంటే, మనం ఇంతకు ముందు చెప్పాము సతీష్ గారు, గుర్తుందో లేదు, సెల్ఫ్ లాక్డౌన్ లో ఉండండి అని. లాక్డౌన్ అంటే ఏంటి? ఒకవేళ మనకి అవసరం లేని విషయాలన్నీ, నాన్ ఎసెన్షియల్ థింగ్స్ అన్ని మనం అవాయిడ్ చేయడం ఎంతవరకు కష్టం? మనం ఖచ్చితంగా వెళ్ళొచ్చు. అంటే పక్కన వాడు సినిమాకి వెళ్ళాడు కదా అని మనం సినిమాకి వెళ్లాల్సిన అవసరం లేదు కదా. అంటే మరో 2 ఏళ్ళు ఈ ముప్పు ఉంటుందని నేను డిహెచ్ శ్రీనివాసరావు ఒక వ్యాఖ్య చేశారు. ఇంకా 2 ఏళ్ళు మనకు సావాసం తప్పదా కరోనాతో? అంటే కరోనా అనేది ఇప్పుడు మీరు చూసారు కదండి. ఫస్ట్ థింగ్ ఏంటి, ఒకటి వచ్చిన వ్యాక్సిన్స్ 100% ఎఫెక్టివ్ కాదు. రెండోది కొత్త వేరియంట్స్ వస్తూ ఉన్నాయి. మూడోది ఆల్రెడీ డిసీజ్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళకి కూడా వస్తున్నాయి. నాలుగోది ఇంతకాలం ఒక 1.5 year పైగా అతలాకుతలం చేసినా కూడా కేవలం 67% మందికి మాత్రమే కనీస యాంటీబాడీస్ ఉన్నాయి. దాంట్లో పిల్లలకి తీసుకుంటే 50% మాత్రమే ఉన్నాయి. ICMR స్టడీలోనే పిల్లల్ని తీసుకుంటే 50% మందికి మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా చాలా వల్నరబుల్ పాపులేషన్ ఉన్నారు. వల్నరబుల్ పాపులేషన్ లో మళ్ళీ యాడ్ అవుతున్నారు, వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళు కూడా, తర్వాత ఆల్రెడీ డిసీజ్ వచ్చిన వాళ్ళు కూడా యాడ్ అవుతున్నారు. కాబట్టి మనకి ఇది ఇమ్మీడియట్ గా పోయే అవకాశం లేదు. కాకపోతే ఎట్లా అంటే దీనికి ప్రమాద గంటకి లేకుండా, అంటే ఇప్పుడు మనకి డిసీజ్ వచ్చినా కూడా డేంజర్ కాదు అన్న సిచ్యువేషన్ కి మనం క్విక్ గా తీసుకురాగలిగాం అనుకోండి, ఆ తర్వాత ఇది ఏముంటుందండి, మనకి ఎన్ని జబ్బులు లేవు ఇంతకు ముందు, అలాంటివి ఇది కూడా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మాస్క్ కరెక్ట్ గా పెట్టుకుంటే టీబీ అనేది మోగుతున్నట్టేనా ముఖర్జీ గారు? అంటే నెక్స్ట్ 2 ఇప్పటికైతే ఖచ్చితంగా డేంజర్ బెల్స్ మోగుతున్నట్టే, జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అంటే సమాజం 2గా విడిపోయింది. ఒక పక్కేమో అతి భయపడే వాళ్ళు ఒకటి, ఇంకో పక్క అసలు జాగ్రత్తలు తీసుకోకుండా ఉండేవాళ్ళు ఒకటి. వీళ్ళిద్దరిని సమన్వయం చేసుకుని ఖచ్చితంగా జాగ్రత్తలు పాటిస్తూ భయం తగ్గించే ప్రయత్నం కనుక మనం చేసామంటే మనం ఈజీగా, మనం ఒకటే మళ్ళీ చెప్తున్నాను, ఇండివిజువల్ గా మీకు కరోనా రాకుండా చూసుకోవడం అనేది చాలా 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 తేలిక. ఆ సింపుల్ గా అది పాటించండి, మీకైతే రాదు, అంతవరకు మీకు గ్యారంటీ. సమాజం వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రభుత్వం చెప్తుంది, ఇండివిజువల్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేను క్లియర్ గా చెప్తున్నాను. అది ఖచ్చితంగా మీరు మాస్క్ పెట్టుకోవడానికి చాలా కష్టపడుతున్నారు, పడాల్సిన అవసరం లేదు. లైఫ్ దాని మీద డిపెండ్ అవుతున్నప్పుడు ఎందుకు మనం భయపడాలి? రైట్. షర్మిల గారు, మనకి డిబేట్ ముగించే ముందు ప్రధానంగా ఈ 3వ వేవ్కి సంబంధించి పిల్లలకి ముప్పు అని చాలా రోజుల నుంచి చర్చ జరుగుతోంది. ఈ మధ్యకాలంలో కొన్ని కేసులు పెరగడం, అందులో ఎక్కువ మంది పిల్లలు ఉండటంతోనే ఇంకా కొందరిలో భయం పెరిగింది. పిల్లల విషయంలో కొంత జాగ్రత్త అవసరం అంటారా 3వ వేవ్కి సంబంధించి బ్రీఫ్గా? యాక్చువల్గా మన దగ్గర ఉన్న డేటా అయితే పిల్లల్లో ఇప్పుడు లేటెస్ట్ సీరో ప్రివలెన్స్ సరే 50%. మధ్యలో యాక్చువల్లీ ఇంకొక ఈ స్టడీ ఒక 4000 పీపుల్ స్టడీలో ఫస్ట్ 1000 వాల్యూ లెట్ అవుట్ చేసినప్పుడు పిల్లల్లో అసిమ్టమాటిక్ ఇన్ఫెక్షన్స్ మూలాన అవ్వచ్చు, మైల్డ్ సిమ్టమాటిక్ ఇన్ఫెక్షన్స్ మూలాన అవ్వచ్చు, మనము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వాళ్ళలో ఎక్కువ మంది ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయి ఉన్నారు. సో ప్రిఫరెన్షియల్ గా పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తుంది అనేది అన్లైక్లీ అని అన్నారు. బట్ ఎందుకంటే నిన్నటి ICMR 4వ సీరో సర్వేలో 6 నుంచి 17 ఏళ్లలోపు పిల్లలు 50% మందిలో యాంటీబాడీస్ ఉన్నాయి. అది ఒక సేఫ్ జోనా కాదా? అది ఒక గుడ్ న్యూసా కాదా? గుడ్ న్యూస్ అంటే ఒక కైండ్ ఆఫ్ అని చెప్పొచ్చు. అయితే
డెఫినెట్గా నేను చెప్పేది ఏంటంటే పిల్లల్లో వచ్చే అవకాశం ఉందా లేదా అని భయభ్రాంతులకి గురవ్వకుండా ఇది ప్రాబబ్లీ రీఅష్యూరింగ్ ఏమో కానీ ఓకే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా కానీ పిల్లలు ఎఫెక్ట్ అవటానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వాళ్ళ చుట్టూ ఉన్న పెద్దవాళ్ళు ఇన్ఫెక్ట్ అవటం. రైట్ సో ఇట్ అగైన్ బాయిల్స్ డౌన్ టు ద సేమ్ థింగ్. మనం అంతే జాగ్రత్తగా ఉండాలి, అంతే అప్రోప్రియేట్ బిహేవియర్ చేయాలి. అండ్ ఇంకొకటి మీకు ఎమోషనల్ ఆస్పెక్ట్ ఒకటి చెప్తున్నాను. మనకి తెలిసిన వాళ్ళల్లో 10 మంది అడల్ట్స్ ఎఫెక్ట్ అయినా ఓకే మన రియాక్షన్ కి ఒక్క చైల్డ్ ఎఫెక్ట్ అయితే వచ్చే మన రియాక్షన్ కి తేడా ఉంటుందా లేదా? అబ్సల్యూట్లీ. సో దట్ స్పీక్స్ ఎవ్రీథింగ్. రైట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ లైఫ్ అండ్ లైవ్లీహుడ్, ఇవి ఇంపార్టెంట్. సో వాళ్ళు లివింగ్ అండ్ లైవ్లీహుడ్ అంటారు. రైట్. గవర్నమెంట్ లైవ్లీహుడ్ అండ్ లివింగ్ రెండిటి గురించి ఆలోచించాలి, కానీ ఇండివిజువల్ పర్సన్ తన లైఫ్ గురించి ఆలోచించి తను జాగ్రత్త పడితే యు ఆర్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. రైట్. అండ్ ఇట్ హెల్ప్స్ ఎవ్రీవన్. రైట్. థ్యాంక్ యూ షర్మిల గారు, థ్యాంక్ యూ ముఖర్జీ గారు. నిన్న డిహెచ్ శ్రీనివాసరావు చేసిన హెచ్చరిక ఖచ్చితంగా ప్రమాద హెచ్చరికే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రానున్న 2 ఏళ్ళు అత్యంత కీలకం, అలాగే రాబోతున్న 125 రోజులు అత్యంత కీలకం అని కొద్ది రోజుల కిందట డైరెక్ట్గా ప్రధాని మోదీ ఒక ప్రకటన చేసిన సందర్భం కూడా మనం చూసాం. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ఇదే అంశంపై సమీక్ష నిర్వహించారు. 3వ వేవ్ తప్పేటట్లు లేదు, సన్నద్ధతపైన ఆయన సమీక్షించారు. ఏ విధంగా చూసుకున్నా ఒకవైపు ఆంక్షలు సడలించన్న అంశం ఒకవైపు ఉన్నా ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా సెల్ఫ్ లాక్డౌన్ పాటించాల్సిన పరిస్థితి ఉంది. మళ్ళీ డేంజర్ రిపల్స్ మోగుతున్నాయి. ఇండియాలో విలయతాండం సృష్టించిన డెల్టా వేరియంట్ ఇప్పుడు మిగతా దేశాల్లో అటు కేసులు పెరుగుతుండడం, డెత్స్ కూడా పెరుగుతుండడం ఒక ప్రమాదకర వాతావరణాన్ని కల్పిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఒక 3వ ప్రమాద హెచ్చరిక అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. దానికి తగ్గట్టుగా ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండాలని టెంటివ్ కూడా అప్పీల్ చేస్తోంది. ఇది వాటి బిహైండ్ ద హెడ్లైన్స్. మరి కాసేపట్లో న్యూస్ అప్డేట్స్ ప్రసారం మధ్య స్టే విత్ us.